పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదా. మనసా సకాసుతోనే జగతిని నింపుదాం. బాబా నయనాలలోన మెరిసేటి తారలవుదాం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. మనసనే మణిదీపం వెలిగించి చూద్దాం. నలుదిశలా శాంతి కిరణాలను ప్రసరిద్దాం. సుఖమనే సుగంధాన్ని ప్రతి ఆత్మకు అందిద్దాం. విశ్వసేవలోనే మనం తరించిపోదాం. ఇదే కదా మన జీవితానికి నిజమైన పరమార్థం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. పాత్రం నిర్మలమైన మనసే బాబాకు ఇష్టమైన క్షేత్రం. గడిచిన కాలానికి ముందు బిందువు పెడదాం. ఎప్పుడైతే అవుతామో వ్యర్థానికి అతీతం, అప్పుడే దక్కుతుంది బాబా హృదయ సింహాసనం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. మనసా సకాసుతోనే జగతిని నింపుదాం. బాబా నయనాలలోన మెరిసేటి తారలవుదాం. సంపూర్ణ పవిత్రతను శ్వాసగా ధరిద్దాం. ఆ పరమాత్ముని ఒడిలో సమీపాత్మలవుదాం. ఓం శాంతి. రివైజ్ డేట్ 15/12/2008. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, లా అండ్ ఆర్డర్ యొక్క స్థాపనా సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తన రాజకుమారులైన పిల్లల్ని చూస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. పరమాత్మ ప్రేమలో బాప్ దాదా పిల్లలు 3 ప్రకారాల సింహాసనాలకు యజమానులుగా అవుతారు. ఒకటి స్వరాజ్య అధికారము యొక్క భృకుటి సింహాసనము, 2 బాప్ దాదా హృదయ సింహాసనము, 3 విశ్వరాజ్య అధికారం యొక్క సింహాసనము. ఈ 3 సింహాసనాలను తండ్రి తన స్నేహి ప్రియమైన పిల్లలకు ఇచ్చారు. కనుక ఈ 3 సింహాసనాలు సదా స్మృతిలో ఉండటం వల్ల పిల్లలు ప్రతి ఒక్కరికి ఆత్మీక నశ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసి
సంతోషంలో ఉంటున్నారు కదా. హృదయంలో స్వతహాగానే సదా వాహ్ బాబా వాహ్, వాహ్ నా భాగ్యము, వాహ్ అనే పాట మోగుతూనే ఉంటుంది. ఏదైతే స్వప్నంలో కూడా లేదో అది ప్రత్యక్ష జీవితంలో లభించింది. సింహాసనంతో పాటు బాప్దాదా సంగమయుగంలో డబల్ కిరీటం ద్వారా ఎగిరే కళ యొక్క అనుభవిగా కూడా చేశారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల డబల్ కిరీట ద్వారి స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు. పవిత్రత రాయల్టీ యొక్క కిరీటము, 2 సేవా యొక్క బాధ్యతా కిరీటము. బాప్దాదా ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థం వేగాన్ని చెక్ చేశారు. ఎందుకంటే సమయం యొక్క వేగంనైతే మీ అందరూ చూస్తూ ఉన్నారు మరియు తెలుసుకుంటూ ఉన్నారు. బాప్దాదా చూశారు, తండ్రి ద్వారా ప్రతి ఒక్కరికి రాజ్య భాగ్యం యొక్క వారసత్వం లభించింది. రాజ్యం యొక్క భవిష్య ప్రాప్తి యొక్క వారసత్వం లభించింది. కాబట్టి భవిష్యత్తులో మీ అందరి సంస్కారము ఏదైతే స్వతహాగా మరియు సహజంగా ఉంటుందో అది ఇప్పటి నుండి చాలా కాలపు సంస్కారంగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే కొత్త ప్రపంచం తయారవుతుంది. కనుక కొత్త ప్రపంచ విశేషతలను కూడా అనుభవం అయితే చేస్తూ ఉన్నారు కదా. మా రాజ్యంలో ఏముంటాయి, నష ఉంది కదా. మా రాజ్యము, మా కొత్త ప్రపంచము వచ్చినట్లే అని మీ మనస్సు చెప్తుంది కదా. ఏవైతే కొత్త ప్రపంచపు విశేషతలు ఉన్నాయో అవి పిల్లల పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఇమర్జ్ అయి ఉన్నాయి. బాప్దాదా చూశారు, కొత్త సంస్కారము, కొత్త ప్రపంచపు విశేషతలు ఏముంటాయో మీకు తెలుసు కదా. అందరి బుద్ధిలో కొత్త ప్రపంచపు విశేషతలు ఇమర్జి ఉన్నాయి కదా, తెలుసు కదా. పాడతారు మరియు తెలుసుకున్నారు కూడా. ఒక్కొక్క విశేషత నాలో ఎంతవరకు ఇమర్జ్ అయి ఉంది చెక్ చేసుకోండి. ముఖ్యమైన విశేషత ఒకే రాజ్యము. ఎలాగైతే అక్కడ స్వతహాగా ఒకే రాజ్యం ఉంటుందో రెండవ రాజ్యం ఏదీ ఉండదో అలా సంగమయుగ జీవితంలో కూడా ఒకే రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు రెండవ రాజ్యం కూడా ఉంటుందా చూసుకోండి. ఒకవేళ నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయారాజ్యం కూడా నడిస్తే ఒకే రాజ్యం యొక్క సంస్కారం ఉంటుందా? ఒక రాజ్యానికి బదులుగా రెండవ రాజ్యం కూడా నడవటం లేదు కదా. పరమాత్మ శ్రీమతం యొక్క రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు మాయా యొక్క అధికారం కూడా ఉంటుందా? మనసులో మాయారాజ్యం అయితే లేదు కదా. చెకింగ్ చేసుకోండి. ఈ విషయాలతో మీ చార్టును చెక్ చేసుకోండి. ఇప్పుడు సంగమయుగంలో పరమాత్మ రాజ్యం ఉందా, లేక మాయా యొక్క అధికారం కూడా ఉంటుందా? చెక్ చేసుకున్నారా? ఇప్పుడిప్పుడు చెక్ చేసుకోండి. మీ చార్ట్ అయితే చూసుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పటి వరకు 2 రాజ్యాలు ఉంటే ఒక రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు మాయామతం కూడా మిక్స్ అయిపోతుందా ఏమిటి? అలాగే ఒక ధర్మం ఉంటుంది, ఒకే రాజ్యం కూడా ఉంటుంది, ఒకే ధర్మం కూడా ఉంటుంది. ధర్మము అంటే ధారణ. మీ విశేషమైన ధారణ ఏది? పవిత్రత యొక్క ధారణ. సదా మనస్సు, మాట, కర్మ సంబంధ సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క సంస్కారము సహజంగా ఉందా? ఎలాగైతే అక్కడ మీ రాజ్యంలో పవిత్రత యొక్క స్వధర్మం స్వతహాగా ఉంటుందో అదే సమయంలో పవిత్రత యొక్క ధారణ స్వతహాగా మరియు సంస్కారంగా
తయారైందా? ఎందుకంటే మీ అనాది స్వరూపము మరియు ఆది స్వరూపము పవిత్రత మీకు తెలుసు. కాబట్టి ఒకే ధర్మము అంటే పవిత్రత స్వతహాగా ఉందా చెక్ చేసుకోండి. ఏదైతే సహజ స్వభావంగా ఉంటుందో అది కోరుకోలేకపోయినా పనిచేస్తుంది. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? చాలా మధురంగా మాట్లాడతారు. నేను కోరుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు మనసులో, అప్పుడప్పుడు మాటల్లో అపవిత్రత సంస్కారము అంశము ఇమర్జ్ అయిపోతుంది. చాలా జన్మల సంస్కారం కనుక వచ్చేస్తుందని అంటారు. కనుక ఒకే ధర్మము అంటే పవిత్రత యొక్క ధారణ స్వతహా సంస్కారంగా ఉండాలి. మాటలలో ఆవేశం వచ్చినా అది కోపం కాదు, కొద్దిగా ఆవేశం వచ్చిందని అంటారు. మరి ఆవేశం అనేది ఏమిటి? అది క్రోధం యొక్క సంతానమే కదా. మరి ఒకే ధర్మం యొక్క స్వతహా సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? కనుక చెక్ చేసుకోండి. చెకింగ్తో పాటు తండ్రి ద్వారా లభించిన శక్తులు ఆధారంతో పరివర్తన కూడా చేసుకోండి. ఇప్పుడు బాప్ దాదా ముందుగానే అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా చెక్ చేసుకుని పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థం అవకాశం ఉన్నది. ఇంకా టూలేట్ బోర్డు పడలేదు, బాబా మాకు చెప్పలేదే లేదో అనుకోవద్దు. ఇప్పుడు పురుషార్థం చేసే సమయం అయితే అయిపోయింది, కానీ తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇంకా ఉన్నది. చెకింగ్ చేసుకోండి. కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి, దానితో పాటు చేంజ్ కూడా చేసుకోండి. చాలామంది చెకింగ్ చేసుకుంటారు, కానీ చేంజ్ చేసుకునే శక్తి లేదు. పరిశీలన మరియు పరివర్తన రెండూ తోడుగా ఉండాలి. ఎందుకంటే మీ అందరి స్వమానము లేక మీ అందరి మహిమ ఏమిటి? మీ టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? మాస్టర్ సర్వశక్తివంతులము అనేవారు చేతులెత్తండి. మాస్టర్ సర్వశక్తివంతులే కదా. అభినందనలు. మాస్టర్ సర్వశక్తివంతులై ఉండి పరివర్తన చేసుకోలేకపోతే ఏమంటారు? మీ సొంత సంస్కారాలను, మీ సొంత స్వభావాన్ని పరివర్తన చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతే ఏమంటారు? నేను మాస్టర్ సర్వశక్తివంతుడనా అని మీ స్వయాన్ని మీరే ప్రశ్నించుకోండి. సర్వశక్తివంతులు చేయాల్సిందే అని సంకల్పం చేయగానే అది జరిగే తీరుతుంది, అవుతుంది, చూస్తాము అని అనరు. కనుక ఇప్పుడు సమయానుసారం ఎలాంటి రిజల్ట్ ఉండాలంటే ఏదైతే ఆలోచిస్తారో ఆ సంకల్పం మరియు స్వరూపంగా అవ్వడం జతలో జరగాలి. కొత్త సంవత్సరం, అవ్యక్త సంవత్సరం వచ్చేది ఉంది. అవ్యక్త పాలనకు 40 సంవత్సరాలు కావస్తుంది. కనుక అవ్యక్త పాలన మరియు వ్యక్తరూపం యొక్క పాలన 72 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు తండ్రుల పాలన బాప్ దాదాకు రిటర్న్ ఇవ్వరా? పాలన ఏమిచ్చారు? ప్రాక్టికల్గా ఎలా ఉన్నామని ఆలోచించండి. బాప్ దాదా చూశారు. ఇప్పటికీ కూడా ఇంకా సోమరితనము మరియు నిర్లక్ష్యము ఉన్నాయి. రాయర్ల నిర్లక్ష్యం అంటే అయిపోతుంది, తయారైపోతాంలే, చేరుకునేస్తాంలే. సోమరితనం అంటే చేస్తున్నాం కదా, చెయ్యాల్సిందే, ఇలా అయితే అనేది వస్తుంది. కాబట్టి చెప్పడం మరియు చేయడంలో తేడా వస్తుంది. బాప్ దాదా ఒకే దృశ్యం చూసి నవ్వుతూ ఉంటారు. పిల్లలు ఏమంటారు? ఇది జరిగిపోతే, వీరు ఇది చేసేస్తే చాలా బాగుంటుంది, అప్పుడు నేను ముందుకు వెళ్తానని భావిస్తారు. ఇతరులు మారాలి అనే వృత్తి ఉంటుంది. స్వపరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే ఈ వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలంటే
విశేషతలను చూడండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, వీరు కూడా చేస్తారు కదా. ఈ భావనను తగ్గించుకోండి. స్వయాన్ని చూసుకోండి. తండ్రిని ఎదురుగా ఉంచుకోండి. మిగిలిన వారెవరైనా సరే, మహారథులు కానీ మధ్య రకం వారు కానీ, పురుషార్థంలో ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటున్న వారే కనుక తండ్రిని చూడండి. ఇరువురు తండ్రులను చూడండి. బ్రహ్మ బాబాను చూడండి. శివబాబాను చూడండి. తండ్రి మిమ్మల్ని తన హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారు. మీరు కూడా మీ హృదయ సింహాసనంపై తండ్రిని కూర్చోపెట్టుకున్నారు. మీ స్లోగన్ కూడా సీ ఫాదర్ అని ఉంది. అంతేకాని అక్కయ్యని చూడండి, అన్నయ్యని చూడండి అనే స్లోగన్ లేదు కదా. ఇప్పుడు ఇంకా అందరిలో ఏదో ఒక లోపం ఉండిపోయింది కనుక ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతలను చూడండి. ఏ లోపమైతే వారు తమ నుండి తొలగించుకుంటున్నారో దానిని చూడకండి. రెండవ విషయం, మీ రాజ్యం గుర్తుంది కదా. నిన్న ఉండేది మళ్ళీ రేపు రానున్నది. మీ బుద్ధిలో నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేస్తుంది కదా. ఎన్నిసార్లు రాజ్యం చేశారు లెక్క పెట్టారా? అనేక సార్లు రాజ్యం చేశారు. చెప్పిన వెంటనే మీ రాజ్యాధికారి రూపము, మీ శ్రేష్ఠ రాజ్యము ఎదురుగా వచ్చేస్తాయి. మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగానే నడుస్తుంది. మీ అందరూ జ్ఞాన సంపన్న సంస్కారము కలిగినారు కనుక లా అంటే ఏమిటో, ఆర్డర్ అంటే ఏమిటో మీకు తెలుసు. ఇప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి. తండ్రి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉన్నారా, లేదా మాయా యొక్క ఆజ్ఞ కూడా నడుస్తూ ఉందా? అప్పుడప్పుడు శ్రీమతానికి బదులు పరమతము నడవటం లేదు కదా. లా ఏముంది? నిశ్చింత చక్రవర్తులుగా ఉండటం అనేది నియమము. ఏ చింత లేదు, ఎందుకంటే సర్వప్రాప్తులు ఉన్నాయి. సంగమయుగం యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా సర్వప్రాప్తులు ఉన్నాయా చెకింగ్ చేసుకోండి. తండ్రి ఏమైతే ఇచ్చారో, ఎలాగైతే భగవంతుని ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదానికి ఎంత మహత్వం ఉంచుతారు. అలాగే తండ్రి ఏవైతే ప్రాప్తులు ఇచ్చారో అవి ప్రభు ప్రసాదము. ప్రభు ప్రసాదానికి మహత్వం ఉందా? అవి వారసత్వం కూడా, అధికారం కూడా, అంతేకాక ప్రసాదం కూడా. కనుక లా అండ్ ఆర్డర్ రెంటిలో సంపన్నంగా ఉన్నానా చెకింగ్ చేసుకోండి. బాబా ఒక విషయాన్ని గమనించినారు. చాలామంది ఏదైతే పరివర్తన శక్తి లభించిందో, పరివర్తన శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగిస్తే ఏ శ్రమ ఉండదు. చూడండి, అందరికీ అనుభవం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఏ ప్రకారంగా అయినా మాయతో ఓడిపోతే మీ అందరూ మాయ గురించి ఉపన్యసిస్తారు. మరియు క్లాస్ చేస్తున్నప్పుడు కూడా 2 మాటలు మనల్ని కింద కూడా పడేస్తాయి, ఉన్నతికి కూడా తీసుకువెళ్తాయి అని చెప్తారు కదా. ఆ 2 మాటలేవో అందరికీ తెలుసు, నేను మరియు నాది. ఈ 2 మాటలను పరివర్తన చేసుకోండి. నేను అని అన్నప్పుడు నేను బ్రాహ్మణున్నా కానీ ఎవరిని బాబా స్వమానాలు ఇచ్చారు. నేను అని అన్నప్పుడల్లా ఏదో ఒక స్వమానాన్ని కలుపుకోండి, అంటే బుద్ధిలోకి తీసుకురండి. నేను అని అన్న వెంటనే స్వమానం గుర్తు రావాలి. నాది అనగానే బాబా గుర్తు రావాలి. నా బాబా స్వతహాగా గుర్తు రావాలి. పరివర్తన చేసుకోండి చాలు. రెండవ విషయం ఏమిటంటే, సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు 2 మాటల ద్వారా మాయ వస్తుంది. 1 భావము, 2 భావన. ఎప్పుడైతే భావం అనే మాట మాట్లాడతారో అప్పుడు ఆత్మీక భావము
ఆత్మ మొదటి భావం గుర్తు రావాలి. భావన అని అన్న వెంటనే శుభ భావన గుర్తు రావాలి. మాట యొక్క అర్థాన్ని పరివర్తన చేసుకోండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులు మాటను పరివర్తన చేసుకోలేరా? కాబట్టి పరివర్తన శక్తిని ఉపయోగించాలి. సమయం గడిచిపోయిన తర్వాత వస్తుంది. మనస్సుకు మంచిగా అనిపించదు. స్వయమే మనస్సులో ఆలోచిస్తారు, కానీ సమయం అయితే గడిచిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు తీవ్రగతి యొక్క అవసరం ఉంది. అప్పుడప్పుడు కాదు, చాలా సమయం మంచిగానే ఉంటాను కదా అని అనుకోకండి. అంతిమ గడియకు ఎటువంటి గ్యారంటీ లేదని తండ్రి చెప్పేశారు. అకస్మాత్తు యొక్క ఆట జరగనుంది. చాలామంది పిల్లలు తండ్రికి కూడా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తారు. సమయం మరికొంత అతిలోకి వెళ్తుంది కదా. అప్పుడు వైరాగ్యం అయితే వచ్చేస్తుంది. వైరాగ్యం యొక్క సమయంలో దానికంతా అదే వేగం తీవ్రమైపోతుందని అంటారు. కానీ చాలా సమయం పురుషార్థం ఉండాలని బాప్ దాదా తెలిపించారు. ఒకవేళ కొద్ది పురుషార్థం ఉంటే ప్రాలబ్ధం కూడా కొంత సమయానికే లభిస్తుంది. 21 జన్మల సంపూర్ణ ప్రాలబ్ధం తయారవ్వదు. బాబా చెప్పిన 3 మాటల్ని సదా గుర్తుపెట్టుకోండి. 1 అకస్మాత్తు, 2 ఎవర్ రెడీ, 3 బహుకాలపు అభ్యాసము. ఈ 3 చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిదైనా అంతిమ కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతూ ఉన్నారో చూడండి. వారికి ఏమైనా తెలుసా? చాలా కాలపు పురుషార్థం ద్వారా 21 జన్మల సంపూర్ణ వారసత్వం ప్రాప్తి చేసుకోవాల్సిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని స్మృతిలో ఉంచుకోండి. మొదటి నెంబరు, మొదటి జన్మ మీరాధ్యంను గుర్తుంచుకోండి. ఏం ఆలోచించారు? మొదటి జన్మలో రావాలి కదా. మజా ఎందులో ఉంటుంది? మొదటి జన్మలోనా లేక ఎందులో వచ్చినా ఉంటుందా? మీ రాజ్యంలో మొదటి జన్మలో శ్రీకృష్ణుని జతలో మా పాత్ర కూడా ఉండాలని భావించేవారు చేతులెత్తండి. మంచిది. ఫస్ట్లో పాత్ర ఉండాలా? చేతులు చూసి సంతోషించాము, చప్పట్లు కొట్టండి. ఫస్ట్ జన్మలోకి రండి. అందుకు శుభాకాంక్షలు. కానీ అని చెప్పమంటారా వద్దా? ఫస్ట్లోనే రావాల్సినప్పుడు ఇక రెండవ మాట ఎందుకు చెప్పాలి? ఎంతమంది వచ్చారో అందరూ మొదటి జన్మలో రావాల్సిందే. చప్పట్లయితే కొట్టారు. మొదటి జన్మలోకి రావాలి. మొదటి స్థితి కూడా ఉండాలి. మొదటి స్థితిని తయారు చేసుకోవాల్సిందే. ఫస్ట్ వెళ్ళాల్సిందే. దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో ఎలాంటి విఘ్నం వచ్చినా కానీ విఘ్నంగా ఉండరాదు. విఘ్న వినాశకుల ఎదురుగా అది విజయం యొక్క రూపంలోకి మారిపోవాలి. ఎందుకంటే మీ అందరూ విఘ్న వినాశకులు. మీ టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. విఘ్నం వచ్చిన కూడా ఆట ఆడేందుకు వస్తుంది, కానీ మీరు దూరం నుండే తెలుసుకోండి. రాయల్ రూపంలో వస్తుంది, కానీ విఘ్న వినాశకులైన మీరు ఏ ఆట జరుగుతూ ఉందని దూరం నుండి తెలుసుకుంటున్నారు. కనుక పిల్లలందరూ తోడుగా కలిసి వెళ్ళాలని, వెనక ఉండిపోరాదని బాప్ దాదా కూడా కోరుకుంటారు. బాబాకు పిల్లలు లేకుంటే మజా రాదు. కనుక దృఢతను ఎప్పుడూ బలహీనం చేసుకోరాదు. చెయ్యాల్సిందే అని భావించండి. చేస్తాము, చూస్తాము, అయిపోతుంది, చూడండి, ఇలాంటి మాటలు అనకండి. దృఢత సఫలతకు తాళం చెవి.
ఈ తాళం చెవిని ఎప్పుడూ పోగొట్టుకోకండి. మాయ చతురమైనది కదా, అది తాళం చెవిని వెతుకుతూనే ఉంటుంది. కనుక తాళం చెవిని మంచి రీతిగా సంభాళించి ఉంచుకోండి. అచ్చా, నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు చేస్తాం చూస్తాం అని అనకుండా ఆలోచించిన వెంటనే చేసే పిల్లలకు సదా నిర్మోహులు అంటే కేవలం సంబంధాల మోహమే కాక తమ దేహము మరియు దేహాభిమానం యొక్క మోహము కూడా ఉండరాదు. ఇలాంటి నష్టామోహ ఎవరెడీ పిల్లలకు సదా శ్రీమతంలో చేతిలో చేయి వేసి తోడుగా ఎగిరే వారికి బ్రహ్మ బాబాతో పాటు తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థి ఎగిరే కల పిల్లలకు బాప్ దాదా యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించండి. వరదానము: పరివర్తన శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ. ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు సెకండులో అపకారాన్ని కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. ఎవరైనా తమ స్వభావ సంస్కార రూపంలో పరీక్షగా అయ్యి ఎదురుగా వస్తే మీరు ఒక్కరి స్మృతి ద్వారా అలాంటి ఆత్మ పట్ల కూడా దయా హృదయం యొక్క శ్రేష్ట సంస్కారము స్వభావాన్ని ధారణ చేసుకోండి. ఎవరైనా దేహదారి దృష్టి ద్వారా ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మీక దృష్టిలోకి పరివర్తన చేసుకోండి. ఈ విధంగా పరివర్తన చేసుకునే యుక్తి వచ్చినట్లయితే విఘ్నజీత్గా అయిపోతారు. అప్పుడు మీ సంపర్కంలోకి వచ్చే సర్వాత్మలు మీకు కృతజ్ఞతలు తెలుపుతారు. స్లోగన్: అనుభవాల స్వరూపంగా అయిపోతే మీ ముఖం ద్వారా భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త సూచన: అనేక దాయశాలు, అనేక భాషలు, అనేక రంగులు, రూపాలు ఉంటూ కూడా అందరి మనసులో ఐకమత్యత కనిపించాలి. ఎందుకంటే మీ అందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరూ ఒకే వృక్షం యొక్క కొమ్మలు, ఒకే శ్రీమతం అనుసరించేవారు. భిన్నతలో ఏకతను చూపించటం, చెడిపోయిన దానిని తయారు చేయటం, అనేకతలో ఏకతను తీసుకురావడం అన్నిటికంటే గొప్ప సేవ. ఇదే అద్భుతము మరియు ఇదే సఫలతకు ఆధారము. అచ్చా, ఓం శాంతి. ఓం నమః శివాయ. रूह से रूह को पुकार, आज बाप दादा दे रहे सत्य का पावन उपहार. सतबा पाया संगम पर स्मृति जगाने आया है. मैं आत्मा हूँ हर पल ये आभास कराता है. देह से नजर हटाकर भ्रिकुटी में दीप जलाना है. आत्मा होकर सुनना कहना निर्विकारी बन जाना है. निडर निष्कपट निर्मल बन सेवा का ध्वज उठाना है. निश्चय बुद्धि जो बन जाए वो विजय का सौभाग्य पाए. मैं आत्मा सत्य का वरदान धरे, एक बाप ही सखे यही मन में भरे. माया प्रूफ बनूं, प्रेम में लवलीन रहूं. बाप ही मेरा आधार, मैं उसमें लीन रहूं. ओम शांति.
बताकर बाबा हमें जगाते हैं। पूज्य से पुजारी बनते हैं हम, फिर पूज्य ही बन जाते हैं। रावण राज जले भंभोर, अज्ञान धुआं फैलाता है। युग बल से सतो प्रधान बन हर विकर्म मिट जाता है। हर तूफान में हर संशय में बाप का प्यार संभालता है। माँ में कम याद करो बस यही पार उतारता है। और मैं आत्मा सत्य का वरदान धरे, एक बाप ही सखे यही मन में भरे। माया प्रूफ बनूं, प्रेम में लवलीन रहूं। बाप ही मेरा आधार, मैं उसमें लीन रहूं। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। ना संशय में आना, ना पढ़ाई छोड़ना। बाप की याद से पावन बनना। भाई भाई दृष्टि रख कर रूहानी नजर मिलाना। निडर हो सेवा करनी है, देही अभिमान को त्यागना। सदा बाप के प्रेम